కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. ఢిల్లీలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలి నియోజకవర్గంలో 92 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 84,74,463 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. ఒకేసారి 92 మంది లబ్ధిదారులకు సహాయం అందించడంతో జనసేన కార్యాలయం లబ్ధిదారులతో కిటకిటలాడింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరికి కావాలో, ఎవరు అర్హులో అర్జీ పెట్టుకున్న వెంటనే వారికి సంబంధిత చెక్కులు అందడంతో లబ్ధిదారులంతా ఎంతో సంతోషపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో మొత్తం 422 మంది లబ్ధిదారులకు 4,60,00,000 రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగిందని చెప్పారు. పేద బలహీన వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 92 మంది లబ్ధిదారులకు 85 లక్షల రూపాయలు నిజంగా ఒక వరంగా భావిస్తున్నాం, అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమందికి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతోటి, అదేవిధంగా వైద్య రంగంలో చాలా హాస్పిటల్స్లో వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా మీ అందరం కూడా కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పూర్తి వివరాలతోటి మీరు మీ దరఖాస్తు నమోదు చేసుకుంటే 2 వారాల లోపే గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మీకు మీ కుటుంబానికి ఆ విధంగా ఒక భరోసా, ఒక అండగా నిలబడగలుగుతాం. ఇప్పుడు వరకు మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెనాలి నియోజకవర్గంలో మన ఆధ్వర్యంలో 422 మందికి దాదాపు 4,60,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైన వైద్య సేవలు తెనాలి నియోజకవర్గంలో, మన పట్టణంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఇంకా బలపరుచుకుంటూ అక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలు, సౌకర్యాలన్నీ కూడా పెంచుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం. ఆయుష్ని కూడా ఆధారం చేసుకుని గతంలో ఏ విధంగా ఆయుర్వేదాన్ని ఎక్కువగా మన ప్రాంతంలో ఆదరించేవాళ్ళు, ఒక నమ్మకంతో పూర్వీకుల నుంచి వస్తున్న మనకు సాంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకునే విధంగా ఆయుష్ హాస్పిటల్ దాదాపు 26 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ ప్లస్ కాలేజీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కార్యక్రమం చేసుకోబోతున్నాం. సో తప్పకుండా ఎవరు కూడా అధైర్యపడకుండా ఇతర ప్రాంతాలకి వెళ్ళాల్సిన భావన కలగకుండా మన ప్రాంతంలోనే అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చే విధంగా మా వంతు మేము సహకరిస్తాం. పెన్షన్ల విషయంలో కూడా కొంచెం ఓపికగా ఉంటే అందరూ కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి ఇస్తున్న 63 లక్షల పెన్షన్స్తో పాటు కొత్తగా కొంతమంది వితంతులకి, దివ్యాంగులకి కొత్త పెన్షన్లు నమోదు చేసుకునే అవకాశం త్వరలోనే మా కుటుంబ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీన్ని ముందు తీసుకెళ్తానని సందర్భంగా తెలుపుకుంటున్నాను.